మనిషి ఎప్పుడూ శుభాన్నే కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతి పనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవ నైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం అశుభం అంటూ ఏదీ ఉండదు. కాలం అనేది కంటికి కనబడని అనుక్షణం పరివర్తన. ఉదయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. రాత్రులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దేనికి నిలకడలేదు. కాల ప్రవాహంలో శుభాలు అశుభాలు నిత్యం జరిగేవే. వాటిని ఎవరూ ఆపలేరు. అయినప్పటికీ మనిషి ఎప్పుడు శుభాన్నే కోరుకోవాలని సనాతన కాలం నుంచి వినిపిస్తున్న సందేశం. పుట్టుకలు చావులు అనేవి సృష్టి ధర్మాలు. వాటిని స్తంభింపచేయడం ఎవరి తరమూ కాదు. లోకంలో పుట్టిన ప్రాణులన్నీ మరణం లేకుండా అలాగే శాశ్వతంగా ఉంటే సృష్టి ధర్మానికి విరుద్ధం అవుతుందే కానీ అనుకూలం కాదు. పుట్టడమే తప్ప చావులు లేకుంటే ఈ భూగోళంపై నిలవడానికి కూడా చోటు దొరకదు. అందుకే ఈ ప్రపంచం అశాశ్వతమని, మనిషి పురుషుడు కాని స్త్రీ కాని పుట్టినప్పుడు ఎలా ఉన్నారో జీవిత చరమదశ వరకు అలాగే ఉండరు. బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధాక్యం అనే వివిధ దశల్లో వివిధ రూపాలలో మానవ శరీరం పరిణామం చెందుతూనే ఉంటుంది. సృష్టి అంతా పరిణామశీలం అయ్యిందేనని శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తారు. కాలం కూడా పరిణామశీలం. అనుక్షణం మార్పులతో అనూహ్యంగా సాగిపోతూనే ఉంటుంది. ఎండ వస్తుంది అనుకుంటే వాన పడుతుంది, వాన పడుతుంది అనుకుంటే ఎండ కాస్తుంది. ప్రకృతి పరిమాణం అనూహ్యం. ఎప్పుడు వాన పడుతుందో, ఎప్పుడు ప్రాణం పోతుందో ఎవ్వరు ముందుగా చెప్పలేరు. మనిషి ఆశాజీవి. తన కళ్ళెదుట విషమ పరిస్థితులు కనబడుతున్నా అవన్నీ శాశ్వతంగా ఉండవని, మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఆశిస్తూ ఉంటాడు. ఈ ఆశ ఒక్కటే మనిషిని బ్రతికిస్తుంది. మనిషి కటిక చీకటిలో కాంతి పుంజం కోసం వెతకాలి. అగాధ లోయలో పడినా ప్రయత్నించాలి. నేలపైకి చేరుకోవాలి. ప్రాణాపాయ స్థితిలోనూ ధైర్య కవచాన్ని వీడరాదు. అడవిలో సంచరించే జింకపిల్ల పులి కనబడగానే పరుగులు తీస్తుంది. తన ప్రాణాలను రక్షించుకోవడం కోసం అది రాళ్లల్లో, రప్పలల్లో, ముళ్ళ కంచెల్లో, మంటల్లో నుంచి సైతం దూకి పరుగులు తీస్తుంది. ఈ గుణం మనిషికి అవసరం. విషమ పరిస్థితుల్లోనూ అనుకూల భావాలు మనిషిని రక్షిస్తాయి. వేదాలలో కూడా మంగళకరమైన మాటలనే నిరంతరం వింటూ ఉండాలి, మంగళకరమైన దృశ్యాలనే చూడాలి, స్థిర సంకల్పంతో మంచినే కోరాలి అని చెప్పే మంత్రాలు వినిపిస్తాయి. సీతాన్వేషణకై లంకా నగరానికి వెళ్లిన మారుతి అక్కడ ఎంత వెతికినా సీత జాడ కనబడపోగా ఒక్క క్షణం నిరాశకు లోనవుతాడు. సీతాదేవి జాడను తెలుసుకోకుండా తిరిగి వెళ్లి రామచంద్రుడికి తన మొహం ఎలా చూపించాలని ఆవేదన చెందుతాడు. ఇక తనకు ఆత్మహత్య ఒకటే శరణమని భావిస్తాడు. కొద్దిసేపటికి తానే తేరుకొని నేను మరణిస్తే రాముడికి ఎన్నో ఆపదలు సంభవిస్తాయి, బతికి ఉంటే ఏదైనా సాధించగలను అనుకుని తన ఆత్మహత్యా యత్నాన్ని విరమించుకొని ఉత్సాహంతో ముందుకు సాగి చివరికి అశోకవనంలో సీత జాడను కనుక్కుంటాడు. ప్రతి మనిషి ఆంజనేయుడులా ఆలోచించి చావు సమస్యకు పరిష్కారం కాదని తెలుసుకోవాలి. ఆత్మశక్తితో ముందుకు నడవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.